ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కరాఖండిగా చెప్పిండు. మీకేవైతే రావాల్సినవి ఉన్నాయో అవి ఇవ్వలేకపోతున్నాము. అవును. ఇంకేమైనా మీకు ఇవ్వాలంటే ఏ పథకం ఆపండో చెప్పండి. దాని పథకాన్ని ఆపేస్తాం. దాన్ని మీకు ఇస్తామని కరాఖండిగా చెప్పిండు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇంకా చాలా వరకు హామీలు అమల్లోకి రాలేవు. సో, ఆ హామీలు అమల్లోకి రావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బావుంటది? హామీ ఇస్తా అన్న వ్యక్తి ఆలోచించుకోవాలి ఆదాయం గురించి కూడా. హ్మ్. ఇప్పుడు 4 మెయిన్ ఆదాయాల్లో కేవలం ఒకే ఒక ఆదాయం ఉంది, లిక్కర్ ఆదాయం. ఏదైనా పెంచితే అది పెంచాలి, లేదంటే పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచాలి తప్ప ఇంక వేరే గతి లేదు. అంటే ఏంది, ఈ చేత్తోని తీసుకొని ఇంకో చేత్తోని అదే చేతికి ఇవ్వాలి. హ్మ్. ఈ దారి తప్ప వేరే దారి లేదు. మేమేమంటాం అంటే, నువ్వు అబద్ధాలు మాట్లాడినావు అని ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము. హ్మ్. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మా పద్ధతి ఏంది, మేమేమి ఇస్తాము, మేమేమి ఇవ్వము, మా తీరేంది, మా పార్టీ కొత్తగా మేము ప్రోగ్రెసివ్ థింకింగ్ ఎట్లా చేస్తాం అనేది మేము మా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు, ఎలక్షన్ పోయినప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా. అలవుగాని హామీలతోని అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అవును. అలవుగాని హామీల వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం ఉందంటారు? మనందరికీ ఖచ్చితంగా నష్టమే ఉంటుందండి. హ్మ్. ఇది అందరు గ్రహించుకోవాలి. ఏంటంటే 70-75% మంది మిడిల్ క్లాస్ ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, వచ్చే నాయకులు నెక్స్ట్ ఈ పార్టీ, మా పార్టీ కానీ వేరే పార్టీ కానీ, వచ్చే నాయకులు ఎట్లా ఆలోచించాలని అంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని మనం ఒకటేసారి మొత్తం కొట్టేసి దాని పండ్లు తెంపి ఇచ్చేయకుండా, ఆ చెట్టును పోషించే దారులు వెతుక్కుంటే ప్రతి సంవత్సరం పండ్లు ఇస్తుంది ఆ చెట్టు. హ్మ్. ఆ పద్ధతిలో ఆలోచించాలి. మన రాష్ట్రంలో యువత చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు, దుబాయ్ పోతున్నారు. కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు హ్మ్. దుబాయ్ వెళ్తున్నారు. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లాంటి కంట్రీస్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు. ఈవెన్ సైంటిస్టులు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు లేదు. హ్మ్. ఒక సపోజ్ కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కున్న వ్యక్తి పేరేందో మనకు తెలియదు. ఆ! ఒక కంపెనీ పేరు చెప్తారు. ఆ కంపెనీ కూడా గవర్నమెంట్ చెప్తే తయారు చేసింది కాబట్టి కోవిక్స్, మోదీ కోవిడ్ మోదీ ఏం చేస్తున్నాడు, నేనే తయారు చేయించిన అని చెప్పి పేటెంట్ కూడా ఆయన పేరు మీద బ్రాండింగ్. ఉందే చెప్పలేము మనం. ఇప్పుడు హ్మ్. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఫలానా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నాడని చెప్తే ఎంత గొప్ప ఉంటుంది. హ్మ్. పేరు లేదు. అదే ఇప్పుడు మీరు వేరే దేశంకి వెళ్ళండి, వేరే దేశాల్లో గుర్తింపు ఉంది. ఓకే, కష్టానికి గుర్తింపు ఉంది, హ్మ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది, చిన్న జాబ్ చేసినా కూడా ఒక విలువ ఉంది. ఇక్కడ కులాల కుంపట్లు, మతాల కుంపట్లు పెట్టి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పిల్లల్ని గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివిపిస్తారు. హ్మ్. కింద వాళ్ళు మాత్రం కింద కొట్టుకుంటూ చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేయాలి. హ్మ్. ఈ సిస్టమ్ అంతా స్ట్రీమ్ లైన్ చేసుకొని, మోదీ గారు ఏదైతే మన్ కీ బాత్ చెప్తున్నారో, ఆ మన్ కీ బాత్ ఏదైతే ఉందో అది ఆచరణలోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ అయినటువంటి దివాలాకోరు ముఖ్యమంత్రి ఏదైతే మాటలు చెప్పిండో అవి కూడా సాధ్యపడేలాగా కష్టపడాలి. ని మనిషికి ఏంటంటే ఆశ హ్మ్. పెట్టద్దండి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక శాలరీ ఉంది, హ్మ్. నెక్స్ట్ కొంచెం ఎక్కువ శాలరీ కావాలని కోరుకోవడం తప్పేంది. హ్మ్. ఇచ్చింది ఎవరు, ఇన్ని సంవత్సరాలు దీన్ని ఇంత ఇన్ఫ్లేట్ చేసింది ఎవరు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇన్ని లక్షలు శాలరీ తీసుకుంటున్నాడు అని చెప్పి బద్నాం చేస్తున్నాడు కదా. ఇప్పుడు మేము ఉన్నది 9 సంవత్సరాలు మొన్న. హ్మ్. అంతకుముందు ఎవడిచ్చిండు శాలరీస్? మీరే కదా. మీరు టీడీపీఓ ఎవరో గతంలో పరిపాలించిన వాళ్ళే కదా పెంచింది. నిన్నటి వాక్యాలు మాత్రం ప్రధానంగా ఆర్టీసీ కార్మికులని దృష్టిలో ఉంచుకొని నా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆర్టీసీ పూర్తిగా లాభ లాభాల్లో లాభాల్లోకి ఉంది ఉచిత వచ్చేసి బస్సు వల్ల అన్నారు. సో, ఆ లాభాలు ఎటుపోయినాయి అంటారు ప్రస్తుతం నిన్న వాక్యాలు చూస్తే? ఆయన ఏమన్నాడంటే, లా ఫ్రీ బస్ వల్ల హ్మ్. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకోవడానికో లేకపోతే బిజినెస్ చేయడానికో ఇంకా హ్మ్. దేనికో ఫ్రీగా వాడుకుంటున్నారు కాబట్టి ఇన్కమ్ పెంచేసాను నేను రాష్ట్రంలో. ఓకే, ఆ రాష్ట్రంలో పెంచిన ఇన్కమ్ని నేను ట్యాక్స్ లెక్క వచ్చిందా అని నేను మళ్ళీ ఆర్టీసీలో వేస్తున్నా. ఈ రకంగా లాభంలోకి వచ్చిందని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మొన్న చెప్పిండ్రు. హ్మ్. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు దివాలా తీసింది అంటున్నాడు ఒక మాట. హ్మ్. ఇప్పుడు ఎందుకు దివాలా తీసింది అంటున్నాడు అంటే, ఈ మనిషికి ఒక నాలుక లేదు, 2 నాలుకలు ఉన్నాయి. ఈ 2 నాలుకలు సరిపోదంటే పొన్నం ప్రభాకర్ గారి 2 నాలుకలు, ఉం? ఇటు కొత్త మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి 2 నాలుకలు, హ్మ్. ఇటు దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడతారు, ఆయన 2 నాలుకలు. ఎవరు వచ్చినా 2 నాలుకల ధోరణిలో పోతున్నారు. ఉందంటాడు, లేదంటాడు, వస్తుందంటాడు, రాదంటాడు, మీదికి వచ్చే వరకు ఎత్తేస్తాడు. ఇది నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి నే నే చేసే పనులేనా అని అడుగుతున్నాను నేను. తుమ్మల గారి వీడియో కూడా ఒకటి బయటకొచ్చింది. ఏదైతే వ్యవసాయ అవును, శాఖ మంత్రి గారిది. అవును. ఇన్ని ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. ఇవన్నీ వరస్ట్ పథకాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇదెట్లా చూస్తారు? ఆయన ఒకటి ఆలోచించుకోవాలి. ఆయన ఏ మీటింగ్కి వచ్చి ఆ మాట చెప్తున్నాడు. హ్మ్. ఇప్పుడు ప్రతి జిల్లాలో రైతు మహోత్సవాలని చేస్తున్నారు.
రైతు మహోత్సవాలు ఎందుకు చేస్తారు? రైతు మహోత్సవాలు అనేవి ఎక్కడ చేస్తారు? వాళ్ళు పండగ చేసుకున్నప్పుడు నో. చేస్తారు. మీరు ఏమి ఇవ్వకుండా పండగ ఎట్లా చేస్తున్నారు? అంటే మీరు వెళ్ళి షెడ్లు వేసి టెంట్లు వేసి ఆఫీసర్లను పిలిచి కొన్ని ఐటమ్స్ పెట్టి డిస్ప్లే చేస్తే వాళ్ళకి వేడుక అయిపోతుందా రైతులకి? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళు దివాలా ఎట్లా తీసిర్రు. ఉమ్, బోనస్ ఇస్తా అని చెప్పి ఉమ్, క్వింటాల్కి 200 బోనస్ ఇస్తా అని చెప్పి ఆయన మొన్న ఒక్కసారి బోనస్ ఇచ్చిండు. 200, 500, 500 500 క్వింటాల్కి 500. క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అది అన్నాడు. కూడా సన్నపట్లం. నాకు తెలిసిన ఒక రైతు ఉన్నాడు, ఆయనకి 25 లక్షలు వస్తాయి. ఉమ్, ఓన్లీ బోనసే, ఓన్లీ బోనసే 25 lakhs వస్తాయి. ఉమ్, మరి ఈయన ఈయన ఈ దివాలాకోరు ముఖ్యమంత్రి గతంలో ఏమన్నాడు? 100 ఎకరాలు ఉన్నోడు పైసలు తింటున్నాడు అని అన్నాడు కదా, అన్నాడా నో. లేదా? మరి ఇప్పుడు ఎవరికి పెడుతున్నాడు? మళ్ళా ఉమ్, ఉన్నోడికే పెడుతున్నాడు కదా. ఒక్కసారి పెట్టి మొత్తం పైసలన్నీ సాఫ్ చేసేసి అది కూడా ఎలక్షన్లు వస్తాయి అనుకున్నాడు. ఉమ్, ఓకే, తర్వాత ఏంది? సర్వేలో చూస్తే జీరో. ఉమ్, ఇప్పుడు మళ్ళీ అసలు పంచాయతీ ఎలక్షన్స్ చేస్తే, ఉమ్, పంచాయతీ ఎలక్షన్ చేసే దమ్మున్న మోడైతే ఈ పాటికి పంచాయతీ ఎలక్షన్స్ కావాలి. ఉమ్, గ్రామ పంచాయతీలో డబ్బులు లేదు, ఉమ్, స్థానిక సంస్థలో డబ్బులు లేకుండా కింద సఫాయిలు ఎట్లా బతకాలి, ఉమ్, మోరీలు ఎట్లా సాఫ్ చేయాలి, పరిశుద్ధ ఇప్పుడు శుభ్రంగా ఎట్లుంటాయి గ్రామాలు, లేదంటే చెట్లు ఎట్లా పచ్చగా ఉంటాయి, మొత్తం చెట్లను చంపేస్తున్నారు. అకాల వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు మన కళ్ళ ముందట వర్షాలు పడుతున్నాయి. ఫైనల్ గా ఏం చెప్తారు రాష్ట్ర ఫైనల్గా ఏం రాష్ట్ర చెప్తున్నానంటే ప్రభుత్వానికి? ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మీరు మాట మీద నిలబడాలి. ఉమ్, మీరు చెప్పే మాట మీద మీరు నిలబడే దమ్ము ధైర్యం మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఒట్లేసిన దేవుళ్ళ మీద, మీరు ఒట్లేసిన దేవుళ్ళ సాక్షిగా నేను కోరుకుంటున్నా, రే- మ- మీకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి. రేవంత్ రెడ్డి రియలైజ్ అయ్యి ఇట్లాంటి ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ఎక్కడైనా చెప్తే పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళకి చెప్పాలన్నా చెప్పద్దా మళ్ళీ ఒకసారి ఇట్లాంటి వాక్యాలు? ఏం చేస్తారండి, ఇప్పుడు అతను ప్రతి శనివారం అరెస్టులు చేస్తున్నాడు. కొంచెం ఆపోజిట్ మాట్లాడితే హైడ్రా అని చెప్పి జేసీబీలు పంపించి కూలగొట్టిస్తున్నాడు. ప్రజలు భయపడతారు, ఆటోమేటిక్గా మనసులో పెట్టుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉమ్, బ్యాలెట్ బాక్స్లో ఆ బటన్ నొక్కేటప్పుడు ఖచ్చితంగా ఆ కోపం మొత్తం 2 అంతలు 3 అంతలు 4 అంతలు చూపిస్తారు. 100 రెట్లు ఆ కోపాన్ని ఆ బటన్ నొక్కేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు. ఇంకోటి, ఉమ్, ఇంత జరుగుతున్నప్పుడు ఒక బీజేపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఒక్కరన్నా ఒక మాట మాట్లాడుతున్నారు? ఒక్కరన్నా? ఈరోజు వీళ్ళ ఆస్తులు పెంచుకుంటా వాళ్ళకి సంబంధించిన, ఇవాళ చెప్పిన వాళ్ళకి సంబంధించిన వియ్యంకుడి లోన్ కూడా రైట్ ఆఫ్ చేయించుకున్నాడు ఈ మనిషి. దీనికి ఎవరు వెనకాలండి చేస్తుంది? కేటీఆర్ గారు ఊరికే అనలే. కేటీఆర్ గారు ఏమన్నారు? ఒక ఎంపీ ప్రమేయంతో హెచ్సియు భూముల్లో ఆ ఆ ఏది అరాచకానికి పాల్పడి దాని మీద 10,000 కోట్ల అప్పు ప్రామిస్ చేసుకొచ్చింది ఒక ఎంపీ సపోర్ట్ వల్ల, బీజేపీ ఎంపీ సపోర్ట్ వల్ల అని. ఖచ్చితంగా ఆ, ఇప్పుడు ఈ అన్ని కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు కూడా, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎప్పటికైనా తెలంగాణకి భవిష్యత్తు, తెలంగాణకి దళం, తెలంగాణ గలం బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ సార్. థ్యాంక్ యూ అన్న, మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించినందుకు. రైట్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులేనే కాదు సామాన్య ప్రజలను కూడా కదిలించినాయి. ఉచిత హామీల వల్ల ఎటువంటి లాభం ఉంటుంది, ఎటువంటి నష్టం ఉంటుంది అని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చిన వాళ్ళే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, అది నెరవేర్చలేమని చెప్పేసి రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పిండు. వాళ్ళు ఇస్తానన్న హామీలు ఇవ్వలేరు, ఇంకా 3 ఏళ్ళు కష్టంగా మేము ప్రజల్లో ఉండి పోరాడతాం, ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన పథకాలు వాళ్ళు ఇస్తానన్న పథకాలు అందే వరకు మేము కొట్లాడతాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో వీళ్ళ చేసిన ఫెయిల్యూర్ని ఏదైతే ఇవ్వాలనుకుని ఇవ్వలేరో ఆ పథకాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపునే ఉంటాయని చెప్పేసి బాజిరెడ్డి జగన్ గారు మనకు చెప్పడం జరుగుతుంది.